సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం కలిసిన విలేకరులతో సీఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్లో ఫేక్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి ప్రేమ, స్నేహం పేరుతో పరిచయం చేసుకుని తరువాత యూజర్ల బ్యాంకు ఖాతాల నుంచి నగదు మొత్తాన్ని దోచుకుంటారని అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సీఐ రామకృష్ణ సూచించారు. ప్రజలందరికీ పోలీసు నుంచి ఒక చిన్న హెచ్చరిక అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు ఈ విధంగా బాగా ప్రాబల్యం చెంది చాలామంది ప్రజలు కూడా తమ విలువైన సంపదను పోగొట్టుకుంటున్నారు. వారి అకౌంట్ని హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి వాళ్ళలో ఉన్న డబ్బులు కూడా మొత్తం తీసేసుకుంటున్నారు. కానీ ఇదంతా జరిగేదంతా ఇక్కడెక్కడ ఉండదండి. ఇదంతా ఆన్లైన్లో వాడు ఎక్కడో బీహార్లోనో రాజస్థాన్లోనో ఎక్కడో తెలియని వాడి ఫోన్ నెంబర్ తీసుకొని దాని ద్వారా మీ యొక్క అకౌంట్ నెంబర్లు, మీ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని మీకు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి మీకు దీనిలో చిన్న ఉదాహరణ చెప్తారండి. మీ అకౌంట్లోకి వాళ్ళే డబ్బులు వేసేస్తారు. ఒక 10 లక్షలు ఎంత వేస్తారు. వేసిన తర్వాత మిమ్మల్ని ఎమ్మటే ఫోన్ చేస్తారు. ఈ ఫ్రాడ్ ఫోన్ చేసి అమ్మ మీ దానిలో ఈ దొంగ డబ్బులు దొంగ అకౌంట్లోంచి పడ్డాయి, మీకు ఇల్లీగల్ అమౌంట్ మీ దానిలో పడింది, మీరు ఎమ్మటనే దాన్ని డిలీట్ చేసుకోకపోతే రిటర్న్ చేయకపోతే మీకు ఇబ్బంది పడతారని చెప్పని వాళ్ళు మిమ్మల్ని టెన్షన్లో పెట్టేస్తారు. పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగి ఆ ఓటీపీ నువ్వు చెప్పంగానే వాడేసిన అమౌంట్ కాకుండా నీ అకౌంట్లో ఏదైతే ఉందో డబ్బులు ఆ మొత్తం కూడా వాళ్ళు లాగేస్తారు. లాగేసిన తర్వాత అకౌంట్ అవన్నీ వేరే డిఫరెంట్ అకౌంట్లకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా వస్తే వీడు చేసే ఫ్రాడ్ అంతా కూడా సెలవులు ఎప్పుడైతే వస్తాయో శని, ఆదివారాలు మరియు పండగ రోజుల్లోని మాత్రమే ఇటువంటి బాగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు వాటి మీద అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీకు బ్యాంక్ నుంచి ఒక్కోసారి ఆధార్ వెరిఫికేషన్ అంటాడు, మీ అకౌంట్ కేవైసీ వెరిఫికేషన్ అంటారు, ఓటీపీ చెప్పమంటారు. ఏది ఉన్నా కానీ అయ్యా మేము బ్యాంక్ వస్తాము, మేము అక్కడే తీసుకుంటాము అని చెప్పండి. కానీ మీరు దయచేసి గుర్తు తెలియని, మొహం తెలియనటువంటి వ్యక్తులకి మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు మొత్తం లాగేస్తారు. తర్వాత వెనక్కి తేవాలన్నా కూడా చాలా కష్టపడాలండి. అవి వచ్చిన దాకా మళ్ళీ నమ్మకం ఉండదు. ఒకవేళ ఇట్లాంటి ఏమైనా జరిగిందనుకోండి, ఇన్ కేస్ మీరేం చేస్తారంటే వెంటనే సైబర్ క్రైమ్ 1930 ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు డయల్ చేసి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఎమ్మటే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారండి. మీ కంప్లైంట్ వాళ్ళు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎక్కడైతే మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి తెలియనియో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆ డబ్బులు మళ్ళీ ఎలా రావాలి, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకురావటమో, ఆ అకౌంట్ హోల్డర్ ఎవరున్నారో చూసి వాళ్ళని లీగల్గా వాళ్ళని ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విధంగా అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను.